హాస్యనటుడు బ్రహ్మానందం జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు మిట్టపల్లాలను తన ఆత్మకథ ఇట్లు మీ బ్రహ్మానందంలో రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు తనెంత ఉన్నత స్థానంలో ఉన్నా బాల్యంలో తన తండ్రి గారు అనుభవించిన కష్టాలు, పేదరికం తనను ప్రతి నిమిషము అలర్ట్ చేస్తూ ఉంటాయని ఆయన అంటారు. నాన్నకు మేము 8 మంది పిల్లలము, 6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మమ్మల్ని పెంచడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు బాగా గుర్తు. నేను అనుభవించిన దారిద్ర్యమే నాకెన్నో పాఠాలు నేర్పింది. అందుకే నేను డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటిస్తాను. డబ్బును దుర్వినియోగం చేయడం నాకు ఇష్టం ఉండదు. చాలామంది నాతో అంటూ ఉంటారు, మీ వల్లనే చాలా సినిమాలు హిట్ అయ్యాయని. నా ఈ 33 ఏళ్ల సినీ జీవితంలో నేనెప్పుడూ అలా అనుకోలేదు. క్రెడిట్ అంతా నాదేనని అనుకుంటే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. సర్కస్లో పులులు, సింహాలు, ఏనుగులు, డాన్సులతో పాటు జోకర్ కూడా ఉంటాడు. కేవలం జోకర్ని చూడ్డానికి ఎవరు సర్కస్కి వెళ్ళరు. జోకర్ అనేవాడు ఆ సర్కస్కు ఒక అదనపు ఆకర్షణ. నేను అంతే. కొత్త హాస్యనటుడు వస్తూ ఉంటే నాలో అభద్రతాభావం పెరుగుతూ ఉందని, కొంతమందిని అయితే నేనే తొక్కేస్తూ ఉన్నానని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. అందరితో పాటే నేను అనుకుంటూ ఉంటాను తప్ప అంతా నేనే అని ఎప్పుడూ అనుకోలేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యమలీలలో ఆలీని హీరోగా పెట్టుకోమని ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారులకు సూచించింది నేనే. ఏవిఎస్ డైరెక్టర్గా రామానాయుడు గారికి రికమెండ్ చేసింది నేనే. తాగుబోతు రమేష్ మంచి ఆర్టిస్ట్ అని నేను ఎప్పుడో రాజమౌళికి చెప్తే అది గుర్తుంచుకొని ఆయన ఈగలో అవకాశం ఇచ్చారు. కానీ అలా మొదలైంది సినిమా చూసి కాదు. హాస్యనటుడిగా ఎంఎస్ నారాయణకు, మా నాన్నకు పెళ్లిలో ఈవీవి సత్యనారాయణకి అవకాశం ఇచ్చారు. అందుకు కారకుడు నేనే. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయంటారు బ్రహ్మానందం. ఇలాంటివెన్నో ఆయన ఆత్మకథలో రాస్తారా? వేచి చూడాల్సిందే.